మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే క్రమంలో ప్రపంచ దేశాలు చాలా భయపడ్డాయి సార్. ఎస్పెషల్లీ ఈ మెక్సికో కావచ్చు, కెనడా అండ్ చైనా. భారత్ కూడా భయపడిన పరిస్థితి. రీసెంట్గా ట్రంప్ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు, అసలు భారత్ విషయంలో కూడా తగ్గేదే లే అంటూ. కానీ మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. రెండు పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్ విధించారు సార్ మెక్సికో అండ్ కెనడా మీద. చైనా నుంచి దిగుమతులపై 10% సుంకం విధించారు. కానీ భారత్ విషయంలో మనం భయపడినంతగా ఎటువంటి యాక్షన్ లేదు, ట్రంప్ ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకు భారత్ విషయంలో ట్రంప్ ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే? మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇప్పటి వరకు తీసుకోలేదు కాదు కదా, అందువల్ల ఇవాళ యాజ్ ఆఫ్ టుడే తీసుకోలేదు. కానీ ఎందుకంటే ఒక్కొక్క దేశ ఆ మాటకు వస్తే చైనా పైన 60% విధిస్తా అన్నాడు, ఇప్పుడు 10% విధించాడు. అందువల్ల ఇది ఫస్ట్ యాక్షన్ మాత్రమే, దఫాల వారీగా తీసుకుంటాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పైన కూడా ఆంక్షలు విధిస్తానన్నాడు. అందువల్ల ట్రంప్ విధానంలో మార్పు ఉందని అనుకోను. ట్రంప్ ఏంటంటే ఇది డీల్ మేకర్. సో ఆయన ముందు ఒక ఫేజ్లో విధిస్తాడు, ఎవరైనా తోవకొచ్చి ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటే అది తనకు అనుకూలంగా ఉంటే మళ్ళీ దాన్ని కాస్త వాయిదా వేస్తాడు. అందువల్ల ట్రంప్ బహుశా భారతదేశంతో ఏదైనా డీల్ కుదురుతుందని కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మెక్సికో, కెనడా పైన విధించాక చైనా పైన ఎలాగో విధిస్తాడు, యూరోపియన్ యూనియన్ పై కూడా విధిస్తుందని చెప్పినాక భారతదేశంపై విధించడం అని అనుకుంటే పొరపాటు. అందువల్ల ఖచ్చితంగా భారతదేశం పైన విధిస్తాడు. ఇది ట్రంప్ స్వభావం రీత్యానే కాదు, ట్రంప్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ తీస్తే మీకు ఇండియా ఇస్ ఎ టారిఫ్ కింగ్ అన్నాడు. సో ఇలా సుంకాలు విధించడంలో ఇట్స్ ఎ టారిఫ్ కింగ్ అన్న పదం వాడాడు. అలాగే ఇండియా ఇస్ ఎ బిగ్ చార్జర్, పెద్ద ఎత్తున మన పైన సుంకాలు వేస్తుంది, మనం కూడా సుంకాలు వేస్తామన్నాడు. అందువల్ల భారతదేశాన్ని పైన హెచ్చరిస్తూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు, ఎన్నికలు అయ్యాక కూడా మాట్లాడాడు. అందువల్ల ఇప్పటికిప్పుడే ట్రంప్ ఇండియాను మినహాయించారు అని మనం ఏం చెప్పలేము. అలాగే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్, జిఎస్పి అంటారు. ఇది 1970s వచ్చిన అమెరికన్ ట్రేడ్ యాక్ట్ ద్వారా కొన్ని దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన పన్నుల్లో మినహాయింపు ఉంటుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్, జిఎస్పి పైన భారతదేశం ఎక్కువ ప్రయోజనం పొందింది. సో ఇది డెవలపింగ్ ఎకానమీస్ కోసం పెట్టినటువంటి విధానం. దీన్ని అమెరికా తొలగించింది. ఇప్పుడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో ఇండియా లేదు, ఆ రకంగా భారతదేశం నష్టపోయింది. అందువల్ల అమెరికా ట్రంప్ వైఖరిలో మార్పు ఉంది అని మనం అనుకోలేము. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని జియోపొలిటికల్ రీజన్స్ రీత్యా, జియో ఎకనామిక్ రీజన్స్ రీత్యా కొన్నిసార్లు కన్సెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా అనే ఒక చట్టం ఉంది. సో ఈ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద అమెరికా శత్రు దేశాలతో ఎవరైనా వాణిజ్యం చేస్తే ఆ వాణిజ్యం పైన అమెరికా ఆంక్షలు పెడుతుంది. ఉదాహరణకు మనము రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కొంటే దానిపైన కాట్సా కింద, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద మన పైన ఆంక్షలు పెడతామన్నారు. టర్కీ లాంటి నాటో భాగస్వామ్య పక్షాలపై కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. కానీ భారతదేశానికి ఒక రకంగా మినహాయింపు ఇచ్చారు. మనము ఈ ఆంక్షలు ఉంటాయని తెలిసినా కూడా మనము రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్నాం. అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనడంపై కూడా అమెరికా చాలా వ్యతిరేకత వ్యక్తం చేసింది. రష్యాతో వాణిజ్యం చేస్తే మేము ఆంక్షలు పెడతామన్నారు, కానీ మన రష్యాతో ఆయిల్ ట్రేడ్ జరిపారు. అందువల్ల ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ ఉంటుంది.
బహుశా ట్రంప్, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ మంత్లో ఆ ట్రంప్ను కలవబోతున్నాడు. సో ఈ మే బీ వాంటింగ్ ఎ డీల్. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఇండియా ఆల్రెడీ సైన్స్ ఆఫ్ కాంప్రమైజ్, అంటే కొంత ట్రంప్తో గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ఆసక్తి చూపింది. ఎందుకంటే మరి మెక్సికో, చైనా, అలాగే కెనడాతో అమెరికాకు వచ్చినటువంటి ఈ టారిఫ్ వార్ వల్ల ఇండియాకు ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దేశం నుంచి అమెరికాకు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్. ఎప్పుడైతే కెనడా, మెక్సికో, చైనాతో ఈ ఆంక్షలు పెట్టారో, ఈ టారిఫ్ పెంచారో, అప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ గూడ్స్కు మార్కెట్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ ఇస్ నథింగ్ బట్ ట్యాక్స్. ఒక వస్తువు పైన అదనంగా పన్ను వేయడం టారిఫ్ అంటే. సో ఎప్పుడైనా చైనీస్ గూడ్స్, అలాగే మీకు మెక్సికన్ గూడ్స్, అలాగే కెనడియన్ గూడ్స్ అనేది కాస్ట్లీ అవుతాయి. కాస్ట్లీ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇండియాకు ఒక ఆపర్చునిటీ ఓపెన్ అయిపోతుంది. సో ఉదాహరణకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు 28% పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అమెరికా భారతదేశం నుంచి తీసుకునే ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ 28% పెరిగాయి. అందువల్ల ఇండియా అలాంటి ఆపర్చునిటీ కొరకు చూస్తూ కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అని భారతదేశం కూడా ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే ఈ బడ్జెట్లో ట్రంప్కు మోస్ట్ ఫేవరైట్ అయిన హార్లీ డేవిడ్సన్ లాంటి కాస్ట్లీ బైక్స్ పైన సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని భారత ప్రభుత్వం ఈ బడ్జెట్లో, నిన్న మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 50% నుంచి 40% తగ్గించారు. అలాగే హై అండ్ లగ్జరీ కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు టెస్లా కార్ ఉంది. సో ఇలాన్ మస్క్ ఇది ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ సిటిజన్ కనుక ఆయన స్నేహితుడు మన ఫస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. సో ఇలాన్ మస్క్ సంతృప్తినిచ్చేటువంటి టెస్లాపై కూడా ట్యాక్స్ 125% నుంచి 70% పడిపోయింది. అంటే టారిఫ్ కింగ్ అని ట్రంప్ విమర్శిస్తున్నాడు కనుక ఈ హై అండ్ టాప్ కార్స్ పైన 125, 100, 150% ఉన్న సుంకాలను కాస్త ఇటీవల బడ్జెట్లో తగ్గించారు. ఇవన్నీ సహజంగానే ట్రంప్కు రుచించేటువంటి అంశాలు. అందువల్ల ట్రంప్ బహుశా భారత ప్రభుత్వం కూడా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది కనుక సహజంగానే ట్రంప్ కూడా ఆగవచ్చు. మూడో కారణం ఏంటంటే మనకు అమెరికాకు మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ ఎంత, ఇది మనకు అర్థం కావాలి. ఎప్పుడు కూడా ఆంక్షలు ఎవరిపైన పెడతారు, సమస్య ఎవరితో ఉంటే వాళ్ళతో పెడతారు. ఇప్పుడు భారతదేశం, అమెరికాకున్న టాప్ ట్రేడింగ్ పార్ట్నర్లు ఇండియా కాదు. అమెరికాకున్న టాప్ ట్రేడింగ్ పార్ట్నర్లు చైనా, కెనడా, మెక్సికో. చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్తాను సార్. ఈ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ట్రంప్ టు పాస్ కెనడా అండ్ మెక్సికో టారిఫ్స్ ఫర్ అట్లీస్ట్ 30 days. కెనడా అండ్ మెక్సికో బోర్డర్ దేశాలు బోర్డర్లను భద్రపరుస్తాము, పటిష్టం చేస్తాము అని చెప్పి ట్రంప్కు హామీ ఇచ్చిన తర్వాత వస్తున్న న్యూస్ సార్ ఇది. అదే ఆ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లు ట్రంప్ ఈ డ్రగ్స్ అండ్ ఇమిగ్రేషన్, ఈ రెండు అంశాల ప్రధానంగా ఈ ట్యాక్సెస్ వేస్తున్నాడు. కానీ డ్రగ్స్కు, ఇమిగ్రేషన్కు, ఇంపోర్ట్స్కి ఏం సంబంధం? నువ్వు నిజంగానే డ్రగ్స్తో సమస్య అయితే డ్రగ్స్ను నిషేధించు. మెక్సికో ప్రెసిడెంట్ నిన్న మాట్లాడాడు కూడా, మా దేశం నుంచి మీ దేశానికి డ్రగ్స్ ఎగుమతి కావడం సమస్య కాదు, మీ ప్రజలు డ్రగ్స్కి అలవాటు పడడం సమస్య, మీ దేశంలో డ్రగ్స్ అమ్మకం జరగడం సమస్య అన్నాడు. అది కరెక్ట్ కదా? ఇప్పుడు ఎప్పుడైనా అమెరికాలో డిమాండ్ ఉంటేనే మెక్సికో నుంచి పోతాయి, డిమాండ్ లేకపోతే పోవు కదా. అందువల్ల ఇమ్మిగ్రేషన్ విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళని, అంటే నేను ఇంతకుముందు చెప్పింది అదే, ట్రంప్ ఈజ్ డీల్ మేకర్. ట్రంప్కి ఏంటంటే తనకు అనుకూలంగా ఒక్కొక్క దేశాలను ఒప్పించాలి అనేది ట్రంప్ ఆలోచన. ఇప్పుడు మీకు ట్రంప్ అమెరికాకు ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్లు చైనా, కెనడా, మెక్సికో. అందులో ఎంత ఇంటర్ ఓవెన్ ట్రేడ్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కెనడాలో పండిన వీట్, గోధుమలు అమెరికాలో ప్రాసెస్ అయ్యి అమెరికన్ కన్జ్యూమర్ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కెనడాలో పండిన క్యాన్బెరీస్, స్ట్రాబెరీస్, ఓట్స్ మీకు అమెరికాలో బ్రేక్ఫాస్ట్లో పండుతాయి. ఇప్పుడు అమెరికన్ క్లైమేట్ రీత్యా కొన్ని రకాలు పండవు, ట్రాపికల్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మెక్సికో నుంచి ఉదాహరణకు టమాటోస్ అమెరికాకి వస్తాయి. బట్ మెక్సికో నుంచి టమాటాలు కాకపోతే అమెరికాలో ఉన్నటువంటి క్లైమేట్లో కొన్ని రకాల కూరగాయలు పండవు. ఇప్పుడు అమెరికాలో వాడే కూరగాయల్లో
అత్యధిక భాగం ఇంపోర్టెడే. అందులో మెక్సికో నుంచి ప్రధాన భాగం ఇంపోర్ట్ అవుతాయి. మీకు కార్లే తీసుకుంటే కెనడాకు అమెరికాకు మధ్య ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయ్యే క్రమంలో ఒక 6 times అటు ఇటు వెళ్తుంది. అంటే ఇటు మొదలు ఒక కాంపోనెంట్ అటు పోతుంది, ఆడ కొంత యాడ్ మళ్ళీ ఇటు వస్తుంది, ఇటుపై యాడ్ అవుతుంది, అట్లా 6 times వెళ్తుంది. ఇప్పుడు ఈ టారిఫ్ విధిస్తే వెళ్ళినప్పుడల్లా 25% పెరిగితే ఆ కార్ ప్రైస్ ఎంత పెరగాలి? ఇప్పుడు మెక్సికో నుంచి కూడా అంతే. మెక్సికో కెనడా ఇది బిగ్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ టు అమెరికా. ఏమవుతుంది, రా మెటీరియల్స్ మెక్సికో నుంచి అమెరికాకు వెళ్తాయి, ఒక కార్లో వాడేటువంటి రా మెటీరియల్స్. సో అది కాంపోనెంట్స్గా మీరు మారి మళ్ళీ మెక్సికోకి వెళ్తాయి, మెక్సికోలో అసెంబ్లీ అవుతాయి, అసెంబ్లీ అయిన తర్వాత కార్గా మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇప్పుడు మీరు రా మెటీరియల్ మెక్సికో నుంచి అమెరికాకు వచ్చినప్పుడు నువ్వు టారిఫ్ వేసి 25%, మళ్ళీ ఆ కాంపోనెంట్ మళ్ళీ మెక్సికోకి వెళ్ళి మెక్సికోలో అసెంబ్లీ అయి మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇలా ఇంట్రికేట్లీ రిలేటెడ్ ట్రేడ్ ఉంటుంది. ఈ దేశాల మధ్య ఉండేటువంటి ఒక సంబంధం ఉన్నటువంటి వాణిజ్యం అది. సో అందువల్ల ఏమవుతుంది అన్నప్పుడు మీకు ఈ ట్రేడ్ యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది ట్రంప్ కూడా అంగీకరించాడు, పెరుగుతుందని. అందువల్ల ఒక ట్రేడ్ ప్రతి దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు విధించడంలో సవాళ్ళు ఉంటాయి. అందుకే ట్రంప్ అయినా ఎవరైనా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఆగి కాషియస్గా ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇక ఇండియాతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే నీవు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత. అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది ఎంత, అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది ఎంత. అమెరికా ఈజ్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్, కానీ అదే సమయంలో అంతకన్నా బిగ్ ఇంపోర్టర్. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే అప్పుడు అది డెఫిసిట్గా మారుతుంది. లేదు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఇప్పుడు అమెరికాకు ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మీకు 2022లో $952 బిలియన్, ఒక బిలియన్ ఈజ్ 100 crore. 2022లో $952 బిలియన్ డెఫిసిట్ ఉంది. 2023లో $773 బిలియన్ డెఫిసిట్ ఉంది. ఇందులో ఇండియాతో డెఫిసిట్ 2023-24, ఎందుకంటే మనకు వాళ్ళ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో 2023లో $773 బిలియన్, ఇండియాలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ కేవలం $35 బిలియన్, అంటే $773 బిలియన్ వాణిజ్య లోటు అమెరికాకు ఉంటే అందులో భారతదేశంతో ఉన్నది కేవలం $35 బిలియన్. అందువల్ల ఇండియా అనేది ఫస్ట్ ఫేజ్లోనే మన పైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. అందువల్ల అటు అమెరికా వైపు నుంచి ఇటు ఇండియా వైపు నుంచి ఏమైనా నెగోషియేట్ చేసుకొని ఒక ట్రేడ్ డీల్ జరుపుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అని. ఇప్పుడు ఉదాహరణకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG ఇట్లాంటి వాటి మీద చాలా నెగ్లిజిబుల్ ఉంది, 7.5 ఈ రేంజ్లోనే కొన్ని సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాల వస్తువుల్ని భారతదేశం రేపు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కూడా ఇప్పుడు మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఫార్మాసిటికల్స్ ఇలాంటివి మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇలా మనం కొన్నిటిని ఈ ట్రేడ్ వార్ను ఆపర్చునిటీగా మార్చుకొని ఇండియాకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది, లేదు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అంటే లేదు విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఫైన్, అటు అమెరికాకు ఇటు భారతదేశానికి కూడా ప్రయోజనకరంగా న్యాయంగా ఒక ఫేర్ ట్రేడ్ డీల్ కుదిరితే సంతోషం. కానీ అలా కుదరక కేవలం ఆర్మ్ ట్విస్టింగ్తో భారతదేశాన్ని ఒప్పిస్తాడా ట్రంప్, మన ప్రభుత్వం రాజీ పడుతుందా చూడాలి. ఎందుకంటే అమెరికాకు 2016-20 మధ్య కాలంలో కూడా ఇదే ట్రంప్ జపాన్తో డీల్ కుదుర్చుకున్నాడు, మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. అందువల్ల ట్రంప్ ఒప్పందాలే కుదుర్చుకోవడం అనుకుంటే పొరపాటు. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ డీల్ మేకర్. మొదలు ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళని తోవక రమ్మంటాడు, తోవక రాకపోతే మళ్ళీ ఆంక్షలు విధిస్తాడు. ఎవరైనా డిప్లొమసీలో ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా లాస్ట్ టైం అమెరికాకి చెందిన వాల్నట్ల పైన మనం ఎక్కువ సుంకాలు వేశాం. సో దిస్ ఏ ప్రాసెస్, ఇది ఒక డిప్లొమాటిక్ ప్రాసెస్. బహుశా ట్రంప్ మే బి ట్రైంగ్ టు గివ్ ఎ ఛాన్స్ టు డిప్లొమసీ. ఇండియా కూడా కాషియస్గా ట్రేడ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో నష్టపోకుండా ఎలా బయటపడదాం, దీంట్లో ఒక ఆపర్చునిటీ ఎలా వెతుక్కుందామని. ఎప్పుడైతే మీకు కోవిడ్ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటజీ అని ప్రపంచ దేశాలు తమ సప్లై చైన్స్ డైవర్సిఫై చేసుకొని
ఒక్క చైనా పైన ఆధారపడితే లాభం లేదని అనుకున్నప్పుడు భారతదేశం కూడా దానిలో అవకాశం కొరకు ప్రయత్నించింది. అవకాశం మనకన్నా వియత్నాం లాంటి దేశాలు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. కానీ బట్ స్టిల్ ఇప్పుడు మన ఐఫోన్ తయారీ ఉంది. ఈ ఐఫోన్ తయారీ ఇండియాలో ఎలా ఎంటర్ అయింది? అంతకుముందు మొత్తం చైనాలోనే ప్రొడ్యూస్ అయ్యేది. ఇండియాలో ఇప్పుడు ఐఫోన్లు పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఆ చైనా ప్లస్ స్ట్రాటజీ ఎప్పుడైతే అమెరికా కానీ పశ్చిమ దేశాలు అనుసరించడం మొదలు పెట్టాయో దాని నుంచి మనం లాభపడేటువంటి ప్రయత్నం చేశాం. అందువల్ల ట్రేడ్ డిప్లొమసీలో ఏవైనా అవకాశం ఉంటుందా అని భారతదేశం చూడొచ్చు. అమెరికా కూడా లెటర్స్ గివ్ ఏ డిప్లొమసీ ఏ ట్రయల్ అని అనుకోవచ్చు. అందువల్ల ఇమీడియట్గా మనపైన ఆంక్షలు విధించలేదు అంటే ఆ ట్రంప్ ఏదో మారిపోయాడని, భారత్ పట్ల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ అప్రోచ్. ట్రేడ్ డిప్లొమసీ కూడా, డిప్లొమసీలో కూడా ట్రేడ్ డిప్లొమసీ ఒకటి. అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికాకు వెళ్ళినప్పుడు ఎలాంటి చర్చ మనకు, ఎందుకంటే ఇతర కన్సర్న్స్ ఉన్నాయి మనకు. ట్రేడ్తో పాటు ఇప్పుడు వీసా పట్ల కన్సర్న్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఎక్కువ రాయితీ ట్రంప్ నుంచి పొందాల్సిన అవసరం ఉంది మన స్కిల్డ్ వర్కర్స్ అమెరికాకు వెళ్ళడానిపైన. సో ఆ వీసా సంఖ్యను పెంచుకోవడము, ఇలా ఒక బ్రాడ్ డీల్లో భాగంగా భారతదేశానికి అమెరికాకు మధ్య ఏమైనా గివ్ అండ్ టేక్ దొరికితే లాభం. సో అందువల్ల ఇప్పటికిప్పుడే మనం లొంగిపోయాము మోడీ అని మనం కామెంట్ చేయలేం, ట్రంప్ వదిలేశాడని కూడా కామెంట్ చేయలేం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ హెస్ బిగన్. సో ఆ బిగన్లో బడ్జెట్లో రాయితీలతో భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ట్రంప్కు అత్యంత ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ బాటిల్ బ్యాగ్స్ పైన 10% తగ్గించారు. ఇలాన్ మస్క్, ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ టెస్లా లాంటి కార్లపైన 125% నుంచి 70% తగ్గించారు. సో ఇది బిగ్ ఇంపోర్ట్ డ్యూటీ రిలీఫ్. ఇది ఒక దాని రిలీఫ్ కన్నా కూడా ఇట్స్ ఎ సిగ్నల్ ఇండియా ఈజ్ రెడీ టు కోఆపరేట్, ఇండియా ఈజ్ రెడీ టు కొలాబరేట్ అనేటువంటి ఒక సంకేతాన్ని భారతదేశం ట్రంప్కు పంపించింది. బడ్జెట్లో ప్రతిపాదనల ద్వారా ఈ 10% తగ్గించడం ఇది కన్నా కూడా వీఆర్ గివెన్ ఎ సిగ్నల్, స్టబర్న్గా మేము ఉండడం లేదు, వీఆర్ రెడీ ఫర్ ఎ ట్రేడ్ నెగోషియేషన్ విత్ యూ అనే సంకేతాన్ని ఎప్పుడైతే ట్రంప్కు మన ప్రభుత్వం పంపించిందో, ట్రంప్ కూడా మేబీ ట్రై లెట్ us వెయిట్ అనే అప్రోచ్లో ఉండవచ్చు.